Steve, this is not a rock concert. You should tone down. So, greetings, all the dignitaries, respected Honorable Minister, Chairperson, Julia, all the members of the media. First of all, I would like to thank the media fraternity for putting their heart and soul in supporting the government, in covering this. I know that this event has been brought to Hyderabad with lots of effort, but the main intention of the government is to ensure that tourism of Telangana, the richness of Telangana, tourism, heritage, culture, cuisine, hospitality, the wonderful infrastructure that we have, not just in Hyderabad, but other places, all that is spread far and wide. People become aware about what is the opportunity for tourism here in the state, and a large number of international and domestic tourists come here. And obviously, all that happens by the good word that media puts out. So we are all very grateful to you. మీ అందరికీ మీరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని మీరు ఎట్లా మెచ్చుకుంటున్నారు, ఎట్లా సమర్థిస్తున్నారు, మీకు కూడా ప్రభుత్వ తరఫున నా హార్దిక ధన్యవాదం తెలియపరుస్తున్నాను. మన అందరికీ తెలుసు, మన భారతదేశంలో ఎన్నైనా అరుదమైన ప్రాంతం ఉన్నా కూడా ముఖ్యంగా విదేశీయ టూరిస్ట్స్ దృష్టి కొన్నిటిపైనే ఉంటుంది. వాళ్ళకి తాజ్మహల్ చూడాలి, జైపూర్లో ఉన్నటువంటి ప్యాలెసెస్ చూడాలి, గోవాలో ఉన్నటువంటి బీచెస్ చూడాలి, కేరళకి వెళ్ళాలి, అంతకి వాళ్ళు పరిమితి అయిపోతారు. కొత్త ప్రాంతానికి వెళ్ళాల్సిందిగా ఉంటే వాళ్ళ మనసులో అనేక రకమైన ప్రశ్నలు ఉంటాయో, సందేహాలు ఉంటాయో. సో ఈ మిస్ వరల్డ్ మాధ్యమం ద్వారా తెలంగాణలో కూడా చాలా పద్ధతిగా టూరిజంని ముందుకు సాగవచ్చు, అట్లాంటి ఒక నమ్మకం కల్పేయడానికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అండ్ మీరు కూడా ఇందులో పాల్గొనడం, సహాయ సహకారం అందించడం, ఇది చాలా చాలా సంతృప్తికరంగా ఉంది. సో I do hope that all of us maintain this tempo. The formal inauguration, as you know, is on the 10th. The closing ceremony is on the 31st. So we do hope that this tempo for the next 21 days will be maintained by all of us. I would also like to mention one point. This was decided by Honorable Chief Minister and Honorable Minister yesterday, that we want to make this event an inclusive event. ఇట్లాంటి ఈవెంట్ సాధారణంగా జరిపేటప్పుడు ఒక రకంగా బయట ఒక రకంగా ఇంప్రెషన్ ఏమవుతుంది అంటే, ఇది అంత పెద్దల కోసమే జరుగుతూ ఉంది, వివిఐపీస్ మాత్రమే వెళ్తారు, వాళ్ళ కోసమే అంత మన రెడ్ కార్పెట్ ఉంటుంది. బట్ ఈ ఈవెంట్ మన రేపు 10వ తేదీ జరిగే ఇనాగ్రల్ కార్యక్రమం నుంచి చివరి వరకు ప్రతి దాంట్లో సామాన్యులకి కూడా ఎవరికి ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొవాలి అనే ఆసక్తి ఉంటే వాళ్ళకి కూడా మేము అవకాశం ఇస్తున్నాము. So what we are doing is that on the website of Telangana Tourism, which is www.tourism.telangana.gov.in, నేను ఇక్కడ ఉన్నటువంటి విలేకరు మిత్రులందరికీ మనవి చేస్తున్నాను, దయచేసి జాగ్రత్తగా ఈ వెబ్సైట్ నోట్ చేయండి. వెబ్సైట్ విషయంలో మీకు తెలిసే ఉంటుంది, ఒక చిన్న కామా ఫుల్ స్టాప్ కూడా ఇటు నుంచి అటు ఉంటే ఆ వెబ్సైట్ పూర్తిగా మారిపోతుంది అనేది. సో www.tourism.telangana.gov.in ఈ వెబ్సైట్కి వెళ్తే అక్కడ ఒక లింక్ ఉంటుంది. సో ఎవరికి ఈ ఇట్లాంటి మిస్ వరల్డ్ కార్యక్రమంలో లైవ్గా ఉండాలి, లైవ్గా చూడాలి, అక్కడ రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు ఆ వెబ్సైట్కి వెళ్ళి నేను ఇందులో పాల్గొవాలి, నాకు పాసెస్ ఇవ్వండి, అట్లా కొన్ని వివరాలు అందులో ఇస్తే మేము ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి మీకు రిప్లై ఇచ్చి ఎక్కడ మీరు పాసెస్ కలెక్ట్ చేయవచ్చు, జరుగుతున్నటువంటి అన్ని ఈవెంట్స్లో అందులో మీకు అవకాశం ఇవ్వబోతున్నాము, ఇట్లాంటి అన్ని వివరాలు వాళ్ళకి తెలవడం జరుగుతుంది. సో జస్ట్ ఇది చాలామందిలో ఇట్లా అపోహలు ఉంది, ఓన్లీ వివిఐపీసే వస్తారు, మిగతా వాళ్ళకి అవకాశం ఉండదు. ఇందులో ఏమాత్రం కూడా వాస్తవికత లేదు, ఎవరైనా పాల్గొవచ్చు. సో కైండ్లీ సపోర్ట్ అస్. అండ్ ఐ కెన్ ఆల్సో మెన్షన్ వన్ లాస్ట్ థింగ్, that this is not a stand-alone event. We are doing this event, of course, with lots of planning and care and attention, but this will only be a foundational kind of an event. We will build on this foundation to bring more and more activities, more and more engagement with the community, to take Telangana tourism to a completely different level altogether. So as a media contingent, please look up for the forthcoming activities, programs and events also, and keep helping us in spreading the good word. మరి ఒకసారి అంతమంది, నేను గత 12 సంవత్సరాల నుంచి
ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని ఉంటాను. బట్ అంతమంది మీడియాని ఒకే దగ్గర చూడడం ఇది నాకు కూడా ప్రథమం. సో నేను ఎక్కడైనా చెప్తా ఉంటాను, మేము ఇది రికార్డ్ సాధిస్తున్నాము, అది మన అచీవ్మెంట్స్ చేయబోతున్నాను. దీన్ని కూడా నేను ఒక ఉదాహరణగా చెప్తాము. మొదటిసారి అంతమంది మీడియాని ఒక హాల్ కింద జమ చేసే ఘనత కూడా మిస్ వరల్డ్ ఈవెంట్కి దక్కింది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గ్రీటింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ.